సుప్రీంకోర్టులో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఇది వచ్చేసి లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్. ఈ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 10th January రోజు పబ్లిష్ అయింది. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి లా క్లర్క్. సో ఆల్ అండ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద స్కీమ్ ఆఫ్ ఎంగేజింగ్ లా క్లర్క్ ఆర్ రీసెర్చ్ అసోసియేట్ ఆన్ ఎ షార్ట్ టర్మ్ కాంట్రాక్చువల్ అసైన్మెంట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ Jan 2025. సో ఇక్కడ 90 క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2025 to 2026 అండి. సో ఇక్కడ పర్ మంత్ 80,000 ఇస్తారు. సో లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్. సో 2025 అండ్ 2026 1 year ఉంటుంది. సో ఇక్కడ Jan 2025 కాబట్టి రిక్రూట్మెంట్ వచ్చేసి 2026 వరకు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ ఉంటుంది. సో సెలెక్షన్ విల్ బి మేడ్ ఆన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. It is made clear that the engagement of law clerk cum research associate is full-time assignment, purely contractual in nature. It will not confer any right of the selected candidate to claim regular appointment లేదా continuance in the service of Supreme Court. సో ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్. అండ్ ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీరు లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సో ద క్యాండిడేట్ మస్ట్ బి అ లా గ్రాడ్యుయేట్ బిఫోర్ టేకింగ్ ద అసైన్మెంట్ ఆఫ్ ది లా క్లర్క్, హ్యావింగ్ ఎ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఉండాలి ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ రికగ్నైజ్డ్ బై ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫర్ ఎన్రోల్మెంట్ యాజ్ అడ్వకేట్. సో అండ్ ఎవరైతే ద క్యాండిడేట్ స్టడింగ్ ఇన్ 5th year of 5-year ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ లేదా 3rd year 3 years law course after graduation in the stream will also be eligible to apply for this post. సో ఎవరైతే లా ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారో వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ పర్టికులర్ డొమైన్కి. బట్ కండిషన్స్ ఏంటంటే 20 to 32 years లోపు ఉండాలి యాజ్ ఆఫ్ 7 to 2025. సో క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ రీసెర్చ్ అండ్ అనలిటికల్ స్కిల్స్, రిటన్ ఎబిలిటీస్, ఇంకా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇంక్లూడింగ్ రిట్రీవల్ అండ్ డిసైడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ సర్చ్ ఇంజిన్ ప్రాసెస్. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇంకా లా రిలేటెడ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సెలెక్షన్ వచ్చేసి 3 phases ఉంటుంది సెలెక్షన్ ప్రొసీజర్. సెలెక్షన్ విల్ బీ ఇన్ 3 phases. ఫస్ట్గా MCQ మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్ ఫేజ్ పార్ట్ 1 ఉంటుంది. తర్వాత సబ్జెక్టివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పార్ట్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ కూడా ఉంటుంది ఈచ్ ఫేజ్కి. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1 ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, పార్ట్ 2 వచ్చేసి సబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది అండ్ పార్ట్ 3 ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది షార్ట్ టర్మ్ ఎంగేజ్మెంట్ కోసం చాయిస్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 3 మాత్రం ఇక్కడ హైదరాబాద్ కూడా ఇచ్చారు. ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ జరుగుతుంది పార్ట్ 1 అండ్ పార్ట్ 3. పార్ట్ 2 23 సెంటర్స్లో ఉంటుంది. దాంట్లో హైదరాబాద్ ఇచ్చారు, విశాఖపట్నం ఇచ్చారు. సో మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో పార్ట్ 1, పార్ట్ 2 ఐదర్ హైదరాబాద్ లేదా మీరు బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, ఇంపాల్, జోధ్పూర్, తిరువనంతపురం, విశాఖపట్నం. సో ఇవి పార్ట్ 1, పార్ట్ 2. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ద నెంబర్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ మే బీ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ సబ్జెక్ట్ టు ద నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్. సో డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ మాత్రం ఇక్కడ 9/3/2025 డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ అండి. సో March 9th రోజు ఉండడం జరుగుతుంది. పార్ట్ 1 ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్ and question paper for the part 2 examination will be visible on the screen. You have to write answers in pen paper mode. Part 1 followed by part 2 ఉంటుంది ఎగ్జామినేషన్. ఇక్కడ మోడ్ ఆఫ్ ఆన్సర్ కి విల్ బీ అప్లోడెడ్ ఇన్ ద వెబ్సైట్ at 12 PM. సో ఇక్కడ పార్ట్ 1 ఏదైనా ఛాలెంజ్ ఉంటే పర్ క్వశ్చన్ 100 rupees మీరు పే చేసి ఛాలెంజ్ చేయొచ్చు. అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 500 rupees అండి. అప్లికేషన్ ఫీ క్రైటీరియా. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 7/2/2025 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్. అండ్ మీరు sci.gov.in వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో thumbnail చూడాలని మీకు అర్థమైపోతుంది. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఏ నోట్ ఆన్ దట్ నోటిఫికేషన్. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరైతే లా గ్రాడ్యుయేట్స్ ఉంటారో ఫైనల్ ఇయర్ వారు లేకపోతే పాస్ అయిన వారు ఉంటారో వారికి చెప్పండి. జస్ట్ గివ్ ఏ ట్రై. మీరు ఒకవేళ లా గ్రాడ్యుయేట్స్ అయితే మీకు ఒక ఐడియా వస్తుంది సుప్రీంకోర్ట్ నోటిఫికేషన్ కాబట్టి జస్ట్ గివ్ ఏ ట్రై. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. రిమెంబర్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 7th of February 2025 is the last day to apply. Thank you. Have a great day.